మనకున్నాయి, దేవుడు మాటలు మనకున్నాయి. కాబట్టి దేవుని మీద మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దేవుడు తప్పనిసరిగా, దేవుడు అబ్రహాము విశ్వాసం నుంచి తన పిల్లల పట్ల స్వాస్థ్యాన్ని ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. చివరి వరకు వచ్చారు వాళ్ళు. స్వాస్థ్యాన్ని అందుకునే ముందే అవిశ్వాసం చేత వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా అవిశ్వాసం చేత ఇశ్రాయేలు ప్రజలు స్వాస్థ్యాన్ని చూడలేకపోయారు. మనం చివరికి వచ్చి అలసిపోయే వరకు ఉండకూడదు. మన జీవితము మనం ఎలా చేయాలి? పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడుముట్టించుకుంది, నా కొరకు కిరీటము వచ్చబడింది. మనం ఎప్పుడైనా అలాగే చెప్పగలము. మంచి పోరాటం పోరాటానికి 80 ఏళ్ళు అవసరం లేదు. నీకున్న ఎన్ని ఏళ్ళైనా పర్వాలేదు. నేను మంచి పోరాటం ఈ లోకంలో పోరాడుతున్నానా లేదా? నా పరుగుని నాకు ఇచ్చిన జీవితాన్ని అరుముట్టిస్తున్నానా లేదా? ఈ లోకం సంపాదించుకోవడం వల్ల రాదు. మంచి పోరాటం పోరాడాలి. నేను మంచి జీవితం జీవిస్తున్నానా? దేవుడు చెప్పే మార్గంలో నిజంగా నా జీవితం కూడా ఒక రూతు వలె, నా జీవితం కూడా ఒక బోయేది వలె సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతుందా? నన్ను చూసి ఎంతమంది నేర్చుకుంటున్నారు? విశ్వాసాన్ని నువ్వు ఉంచిన పరిస్థితిలో నీ విశ్వాసము ఎంతమందికి మాదిరిగా ఉంటుంది అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. అటువంటి వారికి సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన దేవుడు వారిని చూసి నేర్చుకున్నట్లు నీ జీవితాన్ని చూసి నీ వెనక వచ్చేవారు ఏం చేయాలి? నా దేవుడు వారికి ఇచ్చిన దేవుడు మాకు కూడా సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగించే విధంగా మన విశ్వాసం, మన జీవితము ఉండాలి. ఎవరైతే ఆయనతో నిబంధన చేస్తే ఏ పరిస్థితుల్లోనైనా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరైతే నిబంధన చేస్తారో వారి ఎందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? దృష్టి నిలుపుతున్నాడు. నీతిమంతులు ప్రార్థన రేపు ఆయన పనులు నిలుపుతున్నాడు. నీతిమంతులు అంటే ఆయన విశ్వాసంతో ఏ పరిస్థితుల్లోనైనా నేను విడిచిపెట్టను. బహుమానం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వే నాకు దేవుడు, నీ యొక్క సహవాసము నాకు కావాలి. లోకం యొక్క సహవాసము కాదు. ఏ పరిస్థితుల్లో నేను విడిచిపోయి నిన్ను వెళ్ళను. నీ మార్గంలో మంచిది, నీవే శక్తిమంతుడైన దేవుడు ఎవరైతే నమ్మి ఆయన దగ్గర ఉంటారో దేవుడు తనకిచ్చిన కాపుదల, తనకిచ్చిన సురక్షితము, తనకిచ్చినటువంటి సమస్తము, తను పోషించిన విధానము, తనకిచ్చినటువంటి సంపూర్ణమైన బహుమానము, తనకిచ్చినటువంటి సంపూర్ణమైన సాక్షి జీవితమును మనకు కూడా దేవుడు అనుకరిస్తాడు. తన క్రియలు తనకి ఏమిస్తున్నాయట? సాక్ష్యాన్ని ఇస్తున్నారు, ప్రతిఫలాన్ని ఇస్తున్నారు. అందుకని గౌన్ల యొక్క పెద్దలందరూ కూర్చొని మా నయోమి పరిస్థితులైన విశ్వాసంతో ఓపికతో దేవుని దగ్గర నువ్వు కనిపెట్టు, తప్పనిసరిగా దేవుని సాక్షిగా నిలవబెట్టినట్టు మనల్ని కూడా సాక్షిగా నిలవబెట్టడం చాలా ఓపిక అవసరం. మనకి వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది. మన వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు ఓపికతో, ఓర్మితో. వాళ్ళందరూ నడుచుకున్నట్టు మనము వారిని పోలి నడుచుకోవాలి. మనకి ఓపిక, ఓర్మి అవసరం, మనకి ప్రేమ అవసరం, మనకి మంచి క్రియలు అవసరం. ఎవరైతే అలా నడుచుకుంటారో అటువంటి వారికి దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడి మాట మన వీటిలో దీవించును గాక. అటువంటి సంపూర్ణమైన బహుమానం దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్.